పిఠాపురం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గం అభివృద్ధికి బీజం పడింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా అభివృద్ధి జరుగుతూనే ఉంది. సంవత్సరం కాలంలో 308 కోట్లు పిఠాపురం అభివృద్ధికి ఖర్చు చేశారు. విద్య, వైద్యం, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ అప్రతిహాతంగా సాగుతున్న పిఠాపురం అభివృద్ధిపై మెగా9 గ్రౌండ్ రిపోర్ట్. ఈరోజు పిఠాపురాన్ని మీరు చూసుకుంటే అంటే మొన్న 14వ తారీఖు తోటి మన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అలాగే నాయకులు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గానికి కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ సమయంలో చాలా హామీలు ఇచ్చున్నారో ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాల వ్యవధిలో 9 నెలలకే చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో పిఠాపురం చాలా పరుగులు తీస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు మేము పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు పోటీ చేసినందుకు పిఠాపురం జనసేన నాయకురాలిగా అలాగే జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు మా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిదీ కూడా ఎందుకంటే కనీ విని ఎరుగుని రీతిలో పిఠాపురం అయితే అభివృద్ధి పదంలో నడుస్తుంది. దానికి ఉదాహరణగా ఏళ్ల తరబడి ఎవరూ పట్టించుకున్నటువంటి శుద్ధకాలం మనం చూసుకుంటే గొల్లపురాల శుద్ధకాలం చూసుకుంటే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కాలువ నిర్మాణానికి అయితే ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం టౌన్లోకి వచ్చేసి విద్యా వైద్యం నేను చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో అందులో భాగంగా మన 100 పడకల హాస్పిటల్ అయితే నిర్మాణానికి ఆయనే వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మన ఉప్పాడ కొత్తపల్లిలో చూసుకుంటే చాలా ఏళ్ల తరబడి అక్కడ మత్స్యకారులందరూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే సముద్రం రోజు రోజుకి కూడా ముందుకు రావడం జరుగుతుంది. దానికి ఆనకట్ట వేసే విధంగా 308 కోట్ల రూపాయలతో కళ్యాణ్ గారు మొన్ననే నిధులు తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా సర్వవేగంగా జరుగుతున్నాయి. అలా ప్రతి ఒక్కటి కూడా విద్యా సంస్థలు చాలా కూడా మన గొల్లపురంలో అయితేనో పిఠాపురంలో అయితే చాలా విద్యా సంస్థలకైతే ఆయన నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే పిల్లలకి మొన్ననే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను సాగుతానని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు మన ఇన్ఛార్జ్ ద్వారా ఇప్పించడం జరిగింది. అందులోని మొన్న ఈ మధ్యకాలంలో మన ఎలక్ట్రీషియన్స్ ఒక ఆయన మనకు చనిపోవడం జరిగింది. ఇక్కడ అది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో ముమ్మరమే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు అందరినీ కూడా ఆయన పార్టీ ఆఫీస్కి పిలిపించుకుని ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ కిట్లు అయితే ఇవ్వడం జరిగింది. చిన్న విషయం కూడా ఆయనకి ప్రతిదీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన పిలిపించుకుని సర్వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు అదేవిధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఎంత త్వరగా ఇంత గట్టి ఇలాగా ఒక ఎమ్మెల్యే ఇంత స్పీడ్గా సంవత్సర కాలంలో ఇంత చేయగలడా అని ప్రతి ఒక్కరు కూడా ముక్కుని వేలేసుకునే విధంగా ఇక్కడ కళ్యాణ్ గారు అభివృద్ధి పదంలోకి అయితే పిఠాపురం తీసుకెళ్తున్నారు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ దోళ్ల సంత చాలా ఏళ్ల తరపు ఇక్కడ సంత ఒకటి ఉండేది. దానికి కూడా పునర్నిర్మాణం చేర్పించి చాలా సర్వేగంగా ఇక్కడ షెడ్లు అయ్యి నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఒక్కరని లేదు, ప్రతి కష్టం అని చెప్పేసి ఎవరు వెళ్ళినా కూడా ఇక్కడ పార్టీ ఆఫీసు ఎక్కడైతే ఇన్ఛార్జ్గా పెట్టిన మన మర్రెడ్డి శ్రీనివాస్ గారి ద్వారా విషయం తెలుసుకుని ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా పిఠాపురంలో పడాని ఒక పడాని ఏర్పాటు చేశారు. దానిలో ప్రతి ఒక్కటి అక్కడ ఎవరైతే అధికారుల ద్వారాగా తెలుసుకుని అవి కూడా చాలా సరళంగా అయితే పనులు జరుగుతున్నాయి. ఇలా అని చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ప్రతి సీసీ రోడ్లు వేశారు. ప్రతి ఒక్కరు కూడా మనం ముందు చూసుకుంటే బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు బిక్కుబిక్కుమని ఉండేవారు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే మన సామర్లకోట వెళ్ళే రోడ్డుకి మనం ఎంతో దూర ప్రయాణంలాగా మన ట్రైన్కి వెళ్ళాలి అంటే అందుకోవడానికి చాలా ఒక గంట ముందు కానీ గంటన్నర ముందు కానీ ప్రయాణం ఉండేది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు కూడా పట్టలేదు. ఎందుకంటే మీరు చూస్తుంటారు చాలా చాలా గొప్పగా అయితే ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. అలా ఒకటి కాదు, ప్రతి ఒక్కటి రోడ్లు హామీ ఇచ్చారు. అలాగే మన పిఠాపురంలో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఆయన ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్న కూడా శంకుస్థాపన జరిగింది. సకలేశ్వర స్వామి పురాతన ఆలయం ఒకటి ఉంది. దాన్ని మొన్న మనోహర్ గారు అలాగే హరిప్రసాద్ గారు రావడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన చేశారు. అలాగే మనం చూసుకుంటే ఈ రేషన్ కూడా మన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ పాతకాలంలాగే రేషన్ షాపులు అయితే మళ్ళీ తెరవడం జరిగింది. అదేవిధంగా మన రథాలపేటలో చూసుకుంటే కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మాకు నీళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుందని ప్రతి ఒక్కరింటికి వాళ్ళ కాళ్ళ ముందుకే నీళ్ళు వచ్చే విధంగా అక్కడ కూడా నీరు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో జరుగుతుంది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ రానున్న రోజుల్లో ఒక సంవత్సర కాలంలోనే మనం చెప్పుకుంటూ పోతే ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నారు. ఇంకా 4 సంవత్సరాల్లో మనం కనీ విని ఎరుగుని రీతిలోకి మనం పిఠాపురం వెళ్తుంది. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ సిటీగా ఆయన తీర్చిదిద్దుతారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఈరోజు పిఠాపురంలో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. ఇప్పుడు
మా పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి కరెక్ట్గా సంవత్సరం దాటిందండి. ఈ సంవత్సర కాలంలో ఆయన చాలా రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చాలా వరకు ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చాలా వరకు కూడా సక్సెస్ అయ్యారు ఆయన. ముఖ్యంగా ఫస్ట్ తీసుకుంటే అసలు మన ప్రపంచంలో లేని విధంగా పల్లె పండుగ అని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు అన్నింటిలోనూ ఒకేసారి పనులని మొదలుపెట్టి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇవన్నీ వేయించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన స్థానాన్ని పరుచుకున్నారండి. తర్వాత మన పిఠాపురం అభివృద్ధికి ఆయన నియోజకవర్గం కాబట్టి తను ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అంతటా తిరుగుతూ తను రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి కాబట్టి ఇక్కడ తన బదులుగా ఒక ఇన్ఛార్జ్ గారిని మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టి పిఠాపురం అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారండి ఆయన. మన హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారండి. మన నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ని కూడా బేసిక్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ కంప్యూటర్ ల్యాబ్స్ని ఇస్తూ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళకి తాగునీరు సప్లై చేస్తూ కూడా చాలా వరకు ఆయన తన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారండి. ఒక మానవతావాదిగా తన జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకి తన నెల జీతం 2,10,000 ఒక 40 మంది పిల్లలకి ప్రతి నెల కూడా 5,000 అందేటట్టుగా కృషి చేస్తున్నారండి. ఈ మధ్యకాలంలో ఒక ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే మొత్తం నియోజకవర్గంలో ఉన్న 365 మంది ఎలక్ట్రీషియన్లకు కూడా వాళ్ళు సేఫ్టీ కిట్లు అనేది ఆయన అందజేశారండి. అది కాకుండా ప్రతి వర్షాకాలంలో కూడా గొల్లప్రోలు, పిఠాపురం పరిసర ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయండి. ముఖ్యంగా సుద్దగడ్డ వాగు దగ్గర వంతెన నిర్మించి ఆ ముప్పును కొంచెం ఆయన అరికట్టేటట్టు కృషి చేశారండి. ఏలేరు ఆధునీకరణ పనులు చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పనులను కూడా ఒక రోడ్డును వేయడానికి పూడికతీత కాలువల్లో పూడికతీత తీయడానికి ఉపయోగిస్తూ రాష్ట్రానికి కావాల్సిన మంచి పని ఆయన చేస్తున్నారండి. అలాగే మన పిఠాపురాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారండి. ఆ విధంగానే పలు ఆలయాలకి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారండి. పిఠాపురంలో తీసుకుంటే మొన్న సకలేశ్వర స్వామి గుడిలో కూడా శంకుస్థాపన జరిగింది. అలాగే ఉప్పాడ కొత్తపల్లిలో శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయాలన్నీ కూడా పునర్వైభవాన్ని సంతరించుకునేటట్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారండి. తర్వాత పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేకంగా పడా ఆఫీస్, పిఠాపురం అథారిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆఫీస్ని పెట్టి ఇక్కడ ఐఏఎస్ క్యాడర్ అధికారి చైత్రవేష్ణ గారిని దానికి పీడీగా నియమించారండి. ప్రతి సోమవారం కూడా పిఠాపురంలో ఉన్న సమస్యలన్నీ కూడా గ్రీవెన్సలు మనకి పడా ఆఫీస్లో వాళ్ళు తీసుకుంటూ అర్జీలని పరిష్కార దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. పడా ఆఫీస్లో అన్ని రకాల డిపార్ట్మెంట్ల వాళ్ళు అక్కడ సోమవారం నాడు అక్కడ ఉండి అన్ని సమస్యలను వాళ్ళు వింటున్నారండి. అది కాకుండా మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన భాగం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఆయనకున్న స్నేహాన్ని బట్టి మన రాష్ట్రానికి రావాల్సిన విధులన్నీ ధారాళంగా వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారండి. దానివల్ల మనకి మెయిన్ పోలవరం అది మనకి తొందరగానే పూర్తయి వస్తుంది. అలాగే అమరావతి మన రాజధాని నిర్మాణం, గత ప్రభుత్వంలో మనకి రాజధాని లేదు, పోలవరం అసలు ఊసే లేదు. కానీ ఈ రెండు కనుక మన రాష్ట్రానికి ఈ 5 ఏళ్ళలో కనుక మనం కూటమి ప్రభుత్వం ద్వారా సాధించుకుంటే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా అందరి అభిప్రాయం అండి. మా ఈ అభివృద్ధికి ఆయన ఒక ఆయువు పట్టు లాంటి వారు. ఈ 12వ తారీఖున ఆయన పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో పిఠాపురం ప్రజలందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయి మనకి ఇంకా అభివృద్ధే కానీ ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉండవని చెప్పేసి చాలా గట్టిగా నమ్మారండి. ఇప్పుడు ఈయన ప్రయత్నాలు బట్టి 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి ఉంది కాబట్టి మిగిలిన 4 ఏళ్లలో కూడా మరింత అభివృద్ధి చెంది పిఠాపురం మొత్తం ఒక ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటుందని మా ప్రగాఢ విశ్వాసం అండి.